బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇక అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్స్ తో ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కోసం గ్రామ సభలు, నగరాల్లో అయితే బస్తీ సభలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీంతో అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులను దరఖాస్తులలో ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇక అర్హులైన వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సంబంధిత డాక్యుమెంట్స్ తో ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కోసం గ్రామ సభలు, నగరాల్లో అయితే బస్తీ సభలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీంతో అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది.